ఇవ్వద్దు ఇవ్వద్దని ఆపిందా? మేమే అయితే ఆపలేదు కదా. ఓకే ఓకే రైట్ రైట్ సమాధానం చెప్పాలి కదా. ఓకే ఓకే బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ గారు జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తం మీద కేసీఆర్ యాక్టివ్ అయ్యే సమయంలో మళ్లీ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయి, భారీ అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఢిల్లీ కూడా వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్లి సిబిఐ చీఫ్ ని కలవబోతున్నారు. మొత్తం మీద మీ పార్టీకి ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల మీ పార్టీకి నష్టం చేకూరే అవకాశం లేదంటారా? ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు దాటిపోయాయి. అవును, ఇచ్చిన కాంచి ఇదే మాటలు, రాకముందు కూడా అవే మాటలు. ఏ మాటలు అయితే అబద్దాలు చెప్పినారో, కాళేశ్వరం కమిషన్ అనో, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుల కమిషన్ అనో, మిషన్ కాకతీయ అంటే దాన్ని కమిషన్ కాకతీయ అనో, వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పినారు, ప్రజల్ని నమ్మించినారు. సరే ప్రజలు నమ్మిర్రు, ఓట్లు వేసుకున్నారు, కులం మీద మాట్లాడిర్రు. రెడ్లమంటే మేమే, రెడ్ల వల్లనే పాలన జరుగుతుంది, బీసీలు అంటే బిచ్చగాళ్ళు, ఎస్సీలు అంటే అడక తింటారు, వీళ్ళంతా కూడా పాలించలే, మేమే పాలకులం అని చెప్పేసి మాటలు చెప్పిర్రు. సరే అధికారంలోకి వచ్చిర్రు. సరే వచ్చిన వాళ్ళు ఏమన్నా కేసీఆర్ కన్నా ఏమన్నా మెరుగు చేసినారా అంటే అసలు ఇక్కడ పాలన ఉన్నదా లేదా, ప్రజలకు ఇచ్చిన మాటలు ఒక్కటన్నా అమలవుతున్నాయా కావట్లేదా అని చూస్తే అవి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఇవాళ రైతాంగం మొత్తం కూడా పండించిన పంటలు కొనకపోతే ఇవాళ రైతు ధర్నాలు జరుగుతా ఉన్నాయి రోడ్ల మీద. వాళ్ళు ఉపేందర్ గారు మనం కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు సంబంధించి మాట్లాడదాం. ఇప్పుడు 6 గ్యారెంటీల హామీల గురించి వద్దు, జస్ట్ దీని గురించి మాట్లాడదాం. నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన రాగానే మొత్తం ఫస్ట్ చెప్పింది విద్యుత్ కొనుగోలులో కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి అన్నాడు. దాని మీద కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ వేశారు. అదేటి పోయిందో తెలియదు. ఆ తర్వాత ఏమన్నాడు, ఫోన్ ట్యాంపరింగ్ అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, ఫార్ములా ఇయో అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, ఇక దీంట్లో కాళేశ్వరం అన్నాడు. అంటే 6 నెలలకు ఒక ఎపిసోడ్ తీసుకురావాలి, టీవీ సీరియల్ లాగా దాని మీద ప్రపగండ చేయాలి, కాలం గడుపుకోవాలి. కానీ నేను ఏమంటున్నాయంటే, మేము కూడా ఏమంటున్నాం, మా తప్పేందో, మేమేం తప్పు చేసినామో, ఎక్కడ తప్పు చేసినామో అది చూపించండి, ఆధారాలతో మా ఒళ్ళో వేయండి, ఏదంటే మాకు శిక్ష వేయండి అని చెప్పేసి మా కేటీఆర్ గారు మొదటి నుంచి అసెంబ్లీలో చెప్పినాడు, బయట చెప్పినాడు, మా హరీష్ రావు గారు చెప్పినాడు. కేటీఆర్ గారు అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడిన విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరగలేదంటారా? నేనేమంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేశారు. అది పీసీ ఘోష్ కమిషన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు. వారు దగ్గర 650 పేజీలు, 200 మంది పైచీలకు సాక్షుల్ని పరిశీలించిన తర్వాత ఆ రిపోర్ట్ అంతా ఇచ్చారు. ఇచ్చిన రిపోర్ట్ ని గురించి 60 పేజీలు చేశారు. మళ్ళా 3 3 కమిషన్ అని చెప్పేసి మంత్రుల కమిషన్. మరి ఆయన జస్టిస్ ఘోష్ ఇచ్చిన 650 పేజీల నివేదికను పక్కకు పెట్టి మళ్ళీ వీళ్ళకి సంబంధించిన విధంగా ఏ ఆరోపణలు అయితే చేశారో, ఇక్కడ అవినీతి జరిగింది, అక్కడ ఉపేందర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అప్పుడు దాదాపు 3 నెలలు హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వలేదు, గుర్తుందో లేదో? ఇప్పుడు ఇవన్నీ గాలి మాటలు, నోటికొచ్చినట్టు ఏదైనా మాట్లాడొచ్చు. అక్కడ ఎవరు చెప్పినారు, ఇవన్నీ ఊహాజనితమైనటువంటి. హరీష్ రావు గారికి మంత్రి పదవి లేదు, ఈటెల రాజేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు, ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. హరీష్ రావు గారికి ఒకటే ఏంది, ముఖ్యమంత్రి గారు ఒకరే ఉన్నారు, ఒక హోంమంత్రి ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అవినీతి చేసినట్ట అంటే ఏంటంటే వీళ్ళు ఇదే దాంట్లో పడటం అనమాట. అవతల వాళ్ళు వేసేటువంటి ట్రాప్ లో పడటం అంటే ఇదే. నేను ఏమంటారు, సరే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నేషనల్ పార్టీ. అదేవిధంగా సెంట్రల్ లో నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉన్నది. వీళ్ళిద్దరు కూడా సమానంగా మమ్మల్ని విమర్శించారు. సమానంగా మేము కుంభకోణాలు చేశాము, మేము లేకపోతే కమిషన్లు తిన్నామో, లేకపోతే ఇంకోటో గోటాలో అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పినారు. ఇలా మేము అదే చెప్తా ఉన్నాం. 2 నేషనల్ పార్టీస్ కలిసి ఈ రోజు ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రక్షణ పార్టీని వాళ్ళు కనుమరుగు చేయాలనేది ఒక ప్రణాళికగా వాళ్ళు విడతలుగా ఎపిసోడ్ల లాగా సిబిఐ అని కాసేపు, ఏసీబీ అని కాసేపు, లేకపోతే ఈడీ అని కాసేపు రకరకాలుగా తీసుకొస్తా ఉన్నారు. మేమేమంటున్నాం, రండి మీరిద్దరు కలిసి రండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేంద్రానికి పోయి బడే బాయి తోటి కలవమని మేమే అడుగుతున్నాం. కలిసి మా దగ్గర మేము చేసిన తప్పులేంటి ఆధారాలు ఇవ్వమని అడుగుతున్నాం. అదే విధంగా బడే బాయిని కూడా రమ్మంటున్నాం. బడే బాయ్, చోటే బాయ్ ఇద్దరు కలిసి రండి. మీరు వచ్చి మీరు ఏం చేస్తారో చేయండి ఇన్వెస్టిగేషన్. మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాళేశ్వరం విచారణకు సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ లో వాళ్ళు పిలిచినటువంటి దానికి మమ్మల్ని పిలిచి మాకు ఎవరైతే మా మీద వ్యతిరేకంగా చెప్పినారో సాక్ష్యము, ఆ సాక్ష్యం చెప్పినటువంటి పేపర్లు ఇవ్వాలి. ఆ సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళని, సాక్షుల్ని మేము
క్రాస్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. 8G గానీ 8C గానీ అవన్నీ కూడా చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని ఎల్ నరసింహారెడ్డి గారు బండి సంజయ్ గారు ఏదైతే బయట ఆరోపణలు చేస్తారో ఆ రకంగానే ఎల్ నరసింహారెడ్డి గారు కమిషన్ ఇచ్చారు. దాంట్లో అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఒక ప్రతిపక్ష నాయకుని గాని బీఆర్ఎస్ ని గాని ఏ రకంగా విమర్శ చేస్తారో ఆ దానికి అనుకూలంగానే జస్టిస్ ఘోష్ గారు రిపోర్ట్ ఇచ్చారు. కానీ వాస్తవానికి కొండందోవి ఎలకను కూడా పట్టలేదు. వాళ్ళు చాలా మంది అంటారుగా కొండందోవి ఎలకలు పట్టరని, వీళ్ళు కొండందోవి ఎలకలు పట్టలేదు. ఎందుకంటే నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ ని, హైకోర్టు అడ్వకేట్ ని, మాకు దాంట్లో పూర్తిగా ఆ కమిషన్ వేసినటువంటి ఆర్టికల్ 343 ప్రకారం వేశారా, కమిషనర్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం వేశారా, వేస్తే కమిషన్ పరిధి ఏంటి, కమిషన్ ఎక్కడి వరకు వెళ్ళాలి, కమిషన్ పరిధి ఏంటి, కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వాలు ఏదైనా చేయవచ్చు. కానీ కమిషనే పనిష్మెంట్ ఇచ్చే విధంగానో కమిషన్ కి ఏం పవర్స్ ఉండవు. కమిషన్ ఓన్లీ రిపోర్ట్ మాత్రమే ఇస్తుంది. కానీ ఇక్కడ మొత్తం కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ గానీ ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ గానీ పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి పరిధులు దాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటి వాళ్ళు కామెంట్ చేయటము, ఇష్టం వచ్చినట్టు మీడియాకు మాట్లాడటము, ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి మేము ఇది మానవ హక్కులకు ఉల్లంఘనము, ఆర్టికల్ 21 గానీ ఆర్టికల్ 14 గానీ ఉల్లంఘన అని చెప్పేసి మేము హైకోర్టుకు పోవడం, అక్కడ 8G వైలేషన్ అయిందని చెప్పేసి మేము చెప్పడం, హైకోర్టు కూడా చాలా స్పష్టంగా మరి అక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మీరు ఇంకా ఘోష్ కమిషన్ లో ఉన్నది, ఎల్ నరసింహారెడ్డి కమిషన్ లో ఉన్నది, మేము ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు బీక్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ, వాళ్ళ మూర్ఖత్వం, అంతకు మించి ఏం లేదు. మేమే చెప్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారు ఒక 50 ఏళ్ళు ఉన్నటువంటి యువకుడుగా ఈ భారతదేశంలో ఆయన ఏమంటున్నాడంటే మేము తప్పు చేసినట్టు. మేము మళ్ళీ చెప్తా ఉన్నామండి, భరత్ గారు ఎక్కడ కూడా ఏ గోటాలో జరిగినా ఎక్కడ చాలా తెలివిగా అక్యూజుడు ఒకవేళ తప్పులు చేసి తప్పించుకొని చట్టానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గానీ ఇన్వెస్టిగేషన్ సంస్థలకు గానీ దొరకకుండా చాలా టాలెంటెడ్ గా తప్పులు చేసి బయటపడాలనుకున్నటువంటి వ్యక్తులను కూడా ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ సంస్థలకి లై డిటెక్టర్ టెస్ట్ ఉన్నది. ఆ లై డిటెక్టర్ టెస్ట్ ఏంటి అంటే వాడికి ఒక ఇంజెక్షన్ ఇస్తే చిన్న మెదడు పనిచేయదు. ఈ మెదడుల గతంలో నువ్వు ఒక తప్పు విషయానికి, ఒక క్రైమ్ విషయానికి నువ్వు ఏదైనా చేస్తే ఆ ఇంజెక్షన్ ఇస్తే నీకు చిన్న మెదడు పనిచేయదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏ ప్రశ్న అడిగినా కూడా దాంట్లో గతంలో ఏం జరిగిందో అవన్నీ కూడా పూర్తిగా చెప్తారు వాళ్ళు. ఇక అన్న దాపరికానికి ఏముండదు, మెథడాలజీ. అయితే నేను ఏమంటున్నా, మా కేటీఆర్ గారు ఏమన్నారంటే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టండి. నాకు గాని మా ఇంట్లో ఎవరికి, మా గవర్నమెంట్ లో ఎవరు పనిచేసినా కూడా మేము లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధంగా ఉన్నాం. అవసరం అనుకుంటే నీకు గాంధీ భవన్ లో పెడతావో పెట్టండి, మీడియాను కూడా ఎదురుగా పెట్టండి. మీరు అక్కడనే ఇన్వెస్టిగేషన్ సిబిఐ గానీ లేకపోతే సిఐడి గానీ ఎవరైనా వచ్చే ఆఫీసర్లు కూర్చోండి, మీడియా అందరు చూస్తుంటారు. లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా ఈ ప్రపంచానికి, ఒక తెలంగాణ కాదు భారతదేశమే కాదు ఓవరాల్ గా ప్రపంచానికి ఫోన్ ట్యాంపరింగ్ అంటున్నారు, లేకపోతే ఫార్ములా ఈ అంటున్నారు, లేకపోతే ఇంకా అనేక కేసులు కాళేశ్వరం అన్నారు, లేకపోతే విద్యుత్ కొనుగోలు అన్నారు. ఏదన్నా గానీ మా హాయంలో జరిగినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మమ్మల్ని దోషులుగా చూపించాలని చెప్పి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మమ్మల్ని కూసబెట్టి లై డిటెక్టర్ టెస్ట్ చేయమని భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా అడగలేదండి. ఇక అంతకన్నా మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? నువ్వు పట్టగాల్సి చేస్తా, నువ్వు వెయ్యి, నువ్వు సిబిఐని తెస్తా తీసుకురా, నువ్వు లేదా సిఐడిని తీసుకొస్తా తీసుకురా, ఈడీని తీసుకొస్తా, ఐటీని తీసుకొస్తా తీసుకురండి. మీరు ఏదైనా తీసుకురండి, మీరు ఏ కేసులైనా పెట్టండి. అవి కేసులు పెట్టి ఈడీ పెట్టినంత మాత్రాన ఈడీలో